హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సంకల్ప్ చేయి తెలుగు. లెట్స్ క్రాక్ చేయి. సో ఈ వీడియోలో మనం పెర్ముటేషన్ కాంబినేషన్స్లో ఏదైనా ఒక వర్డ్ ఇస్తే దాని ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. జనరల్ ప్రాసెస్ కాకుండా జేఈ మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ ఏదన్నా ఒక వర్డ్కి ఇచ్చి ర్యాంక్ అడిగితే మనం డైరెక్ట్గా చేసేయచ్చు, టైం సేవ్ అవుద్ది. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేంజర్ అనే వర్డ్ ఇచ్చాడు. ఈ వర్డ్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఇచ్చిన వర్డ్స్ అన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ర్యాంకింగ్ ఇచ్చుకోవాలి. సో ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి దీనికి 1 ఇస్తున్నా. తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డి సెకండ్ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత జి వస్తుంది, జి తర్వాత ఎన్ వస్తుంది, ఎన్ తర్వాత ఆర్ వస్తుంది. సో ఫస్ట్ ఇలాగా మనకి ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబరింగ్ ఇచ్చుకోవాలి ఇలాగా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ 2 ఉంది కదా, 2 కన్నా చిన్న నెంబర్స్ రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 కన్నా చిన్న నెంబర్స్ రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో ఇక్కడ 1 వేసుకోవాలి. 1 కన్నా చిన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 కన్నా చిన్న నెంబర్స్ ఏమి ఉండవు కాబట్టి 0. నెక్స్ట్ 5 కన్నా చిన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 4, 3. రెండు చిన్న నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4 కన్నా చిన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1. 3 కన్నా చిన్న నెంబర్స్ ఏమీ లేవు. 6 కన్నా చిన్న నెంబర్స్ రైట్ సైడ్ ఏమి ఎలిమెంట్స్ లేవు కాబట్టి 0. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి మొదలుపెట్టి 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా ఫ్యాక్టోరియల్స్ ఇచ్చి రెండాటిని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 0, 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, ఇవి 0. ఇది 0 అవుతుంది. 0 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ 0 ప్లస్ ఇవన్నీ కాకుండా మనం అడిషనల్గా ఒక 1 యాడ్ చేయాలి, ప్లస్ 1. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 120. మీకు ఐడియా ఉంటుంది 5 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అప్ టు సో ఆన్. అంటే 5 ఫ్యాక్టోరియల్ అడుగుతున్నాడు. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 5 4 జా 20, 23 జా 60, 62 జా 120. సో ఈ విధంగా ఫ్యాక్టోరియల్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో 5 ఫ్యాక్టోరియల్ 120 ప్లస్ 0, 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 3 2 జా 6, 6 2 జా 12 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 2 1 జా 2 ప్లస్ 0 0 లాస్ట్లో 1. సో 120 ప్లస్ 12 ప్లస్ 2 ఎంత? 14, 14 ప్లస్ 1 15, 120 ప్లస్ 15 135. సో ఈ విధంగా ఏదన్నా ఒక వర్డ్ ఇస్తే ఆ వర్డ్కి ర్యాంక్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. నిజంగా ప్రాసెస్ చేస్తే అంత టైం పట్టదు. సో ఒకటే చెయ్యాలి. ఏం చేయాలంటే, ఫస్ట్ మనకి ఏదన్నా వర్డ్ ఇస్తే ఆ వర్డ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత జిఎన్ఆర్. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుని తర్వాత మీరు చెక్ చేసుకోవాలి. రైట్ ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, 2 కన్నా చిన్న నెంబర్లు ఎన్ని ఉన్నాయి? 1. 1 కంటే చిన్న నెంబర్స్ ఏమి ఉండవు. 5 కంటే చిన్న నెంబర్స్ ఏమున్నాయి? 4 3 2. 4 కంటే చిన్న నెంబర్ 1 ఉంది. 3 కంటే చిన్న నెంబర్ ఏమీ లేదు. 6 చిన్న నెంబర్ కూడా ఏం లేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి? మీరు ఇక్కడ నుంచి రావాలి. 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇవన్నీ మల్టిప్లై చేసి లాస్ట్లో 1 యాడ్ చేయాలి. సో ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకు సింపుల్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫాదర్ అనే ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఏం చేయాలి? నెంబరింగ్ ఇచ్చుకోవాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో ఏ ఫస్ట్ వస్తుంది కాబట్టి 1, ఏ తర్వాత ఏమొస్తుంది? ఈ వస్తుంది 2, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, ఎఫ్ తర్వాత హెచ్ తర్వాత పిక్యూఆర్ఎస్టి, ఆర్ వస్తుంది, తర్వాత టీ వస్తుంది. సో ఈ విధంగా మనకిచ్చిన వర్డ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి? లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. సో 3 ఉంది కదా, 3 కన్నా చిన్న నెంబర్స్ ఏమున్నాయి? 1. సో 2 వేసుకోవాలి ఇక్కడ. 1 కంటే చిన్న నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు.
నెక్స్ట్ 6 కన్నా చిన్న నెంబర్స్ ఏమున్నాయి? 4, 5 ఈ 3 చిన్న నెంబర్సే. సో 3 ఏసుకోవాలి. 4 కంటే చిన్న నెంబర్ ఒకటుంది. 2 కంటే చిన్న నెంబర్ ఏమీ లేదు. 5 కంటే చిన్న నెంబర్ కూడా ఏమీ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ అండ్ 5 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, ఇది ఇక్కడ ఏమీ లేదు కాబట్టి వదిలేయచ్చు. 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఏమీ లేవు కాబట్టి అవి వదిలేయండి. సో ప్లస్ 1 యాడ్ చేయాలని చెప్పాను. సో ప్లస్ మనకు వచ్చిన రిజల్ట్కి ప్లస్ 1 యాడ్ చేయాలి. సో 5 ఫ్యాక్టోరియల్ ఎంత? 120. 3 ఫ్యాక్టోరియల్ ఎంత? 6. 2 ఫ్యాక్టోరియల్ 2, 2 1s are 2 ప్లస్ 1. సో 120 into 2, 240 plus 6 3s are 18 plus 2 plus 1 3. 258, 261. సో ఇది మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 261 వస్తుంది. సో ఈ విధంగా ఏ ర్యాంక్ ఇచ్చినా సరే, ఏ వర్డ్ ఇచ్చినా సరే ర్యాంక్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే నో రిపిటేషన్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక లెటర్స్ అనేవి రిపీట్ అవుతులేదు. సో ఒకవేళ రిపిటేషన్స్ ఉంటే ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో సైనింగ్ ఆఫ్ యువర్ జై బడి సిద్ధు.